Thank you. Welcome all of you to my Telugu YouTube channel. నేను రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్, ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇది నా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఈ ఛానల్ లో ఫస్ట్లీ మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. ఉమెన్ కి ఈ ఫీల్డ్ లో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, 90% ఆఫ్ ద పీపుల్ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి, ఎలాంటి టిప్స్ ఫాలో అయితే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతారు, 360 వ్యూ ఆఫ్ రియల్ ఎస్టేట్, రిజిస్ట్రేషన్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్ లాంటి అన్ని వివరాలు ఈ ఛానల్లో మీకు వస్తాయి. సెకండ్, హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి. మన తాతల కాలం వరకు కూడా భారతదేశం అంటే ఉమ్మడి కుటుంబాలకు పుట్టినిల్లు అని, కుల మతాలకు అతీతమైన వసుధైక కుటుంబంలా ఉండేది. ప్రపంచ దేశాలకు కూడా గొప్పగా చెప్పుకునే భారతదేశం మనది. మరి మన కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి చిన్న కుటుంబ వ్యవస్థగా ఎందుకు మారింది, కారణం ఏంటి, పరిష్కారాలు ఏంటి, మన సొసైటీలో ఎందుకు విడాకుల వ్యవస్థ పెరిగిపోతూ ఉంది, ఎందుకు నవదంపతులు పెళ్లైన 6 నెలలకే విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. బంధాలు బంధుత్వాల గురించి నేను మీకు ఈ ఛానల్ ద్వారా చాలా రకాల వీడియోస్, టిప్స్, టెక్నిక్స్ చెప్పబోతున్నాను. థర్డ్ వన్, మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి. విద్యార్థులు ఎందుకు చదువులో రాణించలేకపోతున్నారు, చదివింది గుర్తుండక కొందరు పిల్లలు ఫెయిల్ అవుతున్నారు, లవ్ ఫెయిల్యూర్స్, వీటన్నిటికీ పరిష్కారం సూసైడ్ అని తను చాలిస్తున్న మన యువత ఎందుకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇలాంటి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్లలో ధైర్యాన్ని నింపడం ఎలా, అసలు మానసిక సమస్యలంటే ఏమిటి, అవి ఎందుకు వస్తాయి, మానసిక సమస్యలను అధిగమించడానికి మానవ సంబంధాలు ఎలా సహాయపడతాయో చిన్న చిన్న వీడియోస్ ద్వారా ఈ ఛానల్లో తెలుసుకోవచ్చు. ఇలాంటి మానసిక సమస్యలకు మానసిక నిపుణులను సలహాలు, సూచనలు మీరు తెలుసుకోవచ్చు. ఫోర్త్ వన్, పేరెంటింగ్ టిప్స్. ఒకప్పుడు ఒక ఇంటికి 10 నుండి 12 మంది పిల్లలు ఉండేవారు, అయినా వారి పెంపకానికి ఏమీ ఇబ్బంది కలగలేదు. ఇంటి నిండా గంపెడు సంతానంతో ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. ఒకరికి దెబ్బ తగిలితే ఇంకొకరికి నొప్పి కలిగేంతగా విలవిల్లాడిపోయేవారు. మరి ఇప్పుడు ఒకరిద్దరికే తల ప్రాణం తొక్కొస్తుంది. పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గింది, ఎదురించే ధోరణి పెరిగింది. ఒక బాబు తన పుట్టినరోజుకి తండ్రి సైకిల్ కొనివ్వలేదని 12 ఏళ్ల పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న జవహర్ లాల్ నెహ్రూ గారి స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది. మొక్కై వంగనిది మానై వంగున అన్న సామెతలాగా పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఎలా పెంచాలి, మోడర్న్ మమ్మీస్ తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, చిన్న చిన్న టిప్స్ తో పేరెంట్స్ పిల్లల్ని ఎలా ఆకట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ ఈ వీడియోస్ లో మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, బిజినెస్ ఐడియాస్. చాలా మందికి ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలని, నలుగురికి ఉపాధిని కల్పించాలని ఉంటుంది. అలాంటి మనస్తత్వం ఉన్న వారు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. మరి అసలు వ్యాపారం అంటే ఏంటి, ఎలాంటి బిజినెస్ లో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది, బిజినెస్ లో లాస్ కావడానికి కారణం ఏంటి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, క్వాలిఫికేషన్ ఏం ఉండాలి, లైసెన్స్లు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం ఎలా, మహిళలు చేయగల వ్యాపారాలు ఏంటి. బెంగళూరుకి చెందిన 2 ఫ్రెండ్స్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వాడేసిన పూలు, ఎండిపోయిన పూలతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి కోట్ల బిజినెస్ చేస్తున్నారు. అలాంటి కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు, మార్కెటింగ్ టిప్స్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు మెంటర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ద్వారా మీరు ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకొని బెనిఫిట్ పొందుతారని ఆశిస్తాను. ఈ వీడియో మీకు ఏ మాత్రం ఉపయోగపడినా నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.